తెలియని భక్తుడేం గాదు. సండే స్కూల్ నుండి ఇప్పటి వరకు మనం ఆయన గురించి నేర్చుకుంటూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన స్టోరీ అండ్ ఈ దినాల్లో చాలా రెలెవెంట్ సరి అయినటువంటి పోల్చుకోదగినటువంటి స్టోరీ అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో ఆయనెవరో కాదు, లోకమంతటికి ఒక సాక్షిగా మాదిరికరంగా జీవించిన వ్యక్తి ఆయన. ఆయనెవరు, ఆయన గురించి ఎక్కడుంది అనంటే ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. మీరు చూడకుండా అని చెప్పేసేయాలి. ఆయనెవరు అంటే ఆయన పేరు నోవహు. నోవహుకు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. నోవాహు జీవించిన తరం ఎలాంటిదంటే చాలా చీకటి కలిగినటువంటి దినాలు, డార్కెస్ట్ డేస్ ఇన్ హిజ్ జనరల్, లేక డార్కెస్ట్ పీరియడ్ అంటారు. అత్యంత చీకటి కలిగినటువంటి సమయం, దినం అది అని చెప్పబడుతుంది. చీకటి అనగానే రాత్రి కాలంలో ఉండే చీకటి కాదు. చీకటి అంటే సింపుల్గా చెప్పాలంటే పాపం లేక అపవిత్రత. అలాంటి దినాల్లో నోవాహు బ్రతుకుచూ ఉన్నాడు. అయితే ఈ పెద్ద మనిషి గురించి, పెద్ద వ్యక్తి గురించి యేసుప్రభు జీవించిన కాలంలో కూడా యేసుప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. ఏమని? మనుష్య కుమారుని నోవాహు దినాలు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడా అట్లనే ఉంటాయి అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు యేసయ్య. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడ దినాలు అలాగే ఉన్నాయి. ఇంతకీ నోవాహు దినాలేంటి? నేను ఒక 3 విషయాలు చెప్తాను మీకు ఈరోజున. నోవాహు దినాలేంటి, ఎలా ఉన్నాయి, ఆ దినాల్లో నోవాహు ఎలా ఉన్నాడు, రెండవది. మూడవది, ఇప్పటి దినాలు ఎలా ఉన్నాయి. నేను చాలా స్పీడ్గా, క్లుప్తంగా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మీరు కనుక 6వ అధ్యాయంకు వస్తే 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్పబడింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అనే పదం దేనికి వాడతామండి? ఏదైనా మంచి చేస్తే గొప్పతనం అంట. దేవుడు ఏమంటాడు? నరుల చెడ్డతనం భూమి మీద గొప్పది అంటే చాలా భయంకరమైనది. దాని అర్థం ఏంటంటే పాపం అనేది ఎప్పుడో ఒకసారి జరిగేది కాదట. ఏదో అప్పుడప్పుడు అమాస పున్నాలు అంటారు కదా, అప్పుడప్పుడు జరిగేది కాదు. నోవాహు దినాలున్న నోవాహు దినాల్లో పాపం ఎప్పుడుందో తెలుసా అండి? కంటిన్యూస్గా. అరే ఈరోజు ప్రజలు ఏం పాపం చేయట్లేదు అనేదేం కాదు. అండ్ ఆ పాపము కామన్, నార్మల్. అందరూ ఎలా చేస్తారు? ఉదాహరణకు చెబుతున్నా, మా ఇంట్లో సినిమాలు బోల్డ్ అని ఉంటే పక్కింట్లో కూడా జరుగుతుంది. పక్కింట్లో కూడా కామన్. అంటే ఎందుకు అనంటే ఆయన చూడట్లేదా? నేనెందుకు చూడద్దు? దట్ వాజ్ కామన్. అది కామన్ అయిపోయింది. అంటే ఇంకా పాపం అనేది అంగీకరించబడిందండి. దాని అర్థం ఏంటంటే ఏమైంది, వాళ్ళు చేస్తలేరా, నేను చేస్తే ఏమైంది అనేది నోవాహు జీవితంలో కాలంలో ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు, పాపం చేసి ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారంట. గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నారట ప్రతిదీ. అందుకై యేసుప్రభు ఏమన్నాడంటే నోవాహు దినాల్లో ఎలా ఉన్నారు ప్రజలు? తినుచు త్రాగుచు ఉండిరి. అంటే ఇవన్నీ కూడా కామన్ అని మనం చూడగలుగుతున్నాం. ఒకటి, చెడ్డతనం భయంకరంగా పెరిగిపోయింది నోవాహు దినం. రెండవది మనం గమనిస్తేనండి, 1వ వచనం నుండి 4వ వచనం వరకు నేను క్లుప్తంగా చెబుతున్నాను. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారని చూచి
వారందరిలో తమకు మనస్సు వచ్చిన వారిని ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు. అది కూడా తమకు ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. ఇష్టం లేని వారిని జనరల్గా పెళ్లి ఏం చేసుకోం. ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటాం. అయితే ఇక్కడ వాడబడిన దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? 2 కామెంటరీ చెబుతారు భక్తులు. ఒకటి, వారు దేవదూతలు అని అంటారు దేవుని కుమారు. నరులతో దేవుడి ఆజ్ఞను విడిచిపెట్టి దేవుని మాటను కాదని నరులతో సాంగత్యం చేశారు అనొక చరిత్రకారుడు చెప్తాడు, బైబిల్ విశ్లేషకుడు. రెండవది ఏంటంటే, దేవుడి పిల్లలైన వారు అన్యజనులను వివాహం చేసుకోవటం అని మనం చూస్తాం. ఆ విధంగా ఇది కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంటే పాపం, దాన్ని ఏమంటే మోహం విపరీతంగా పెరిగిపోయింది. అంటే మ్యారేజ్ ప్రిన్సిపుల్స్, పెళ్లి యొక్క పద్ధతులు మితిమీరిపోయారు. దేవుడు పెళ్లి కోసం ఏ కండిషన్ అయితే పెట్టాడో ఆ కండిషన్ను మీరిపోయారు. ఇది కామన్, వాళ్ళు చేసుకోలేరా? నేను చేసుకుంటే తప్పేముంది అంటే వివాహానికి ఉన్న పవిత్రతను వారు పోగొట్టారు అని మనం గమనించాలి. మూడవది, నోవాహు కాలంలో ఏమైందంటే నరులు బలత్కారంగా ఇష్టం వచ్చినోడు చంపేస్తున్నారు. ఎవరికి బలం ఉంటే వాడిని చంపేస్తున్నారు. 6వ అధ్యాయం 11, 13 వచనాల్ని మనం గమనిస్తే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలత్కారముగా 13వ వచనం, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్, ఎక్కడైనా ఇక్కడ అక్కడ ఏమీ లేదు. భూమి ఎలా ఉంది? బలత్కారముతో నిండిపోయింది. ఒక దగ్గర దుర్మార్గత ఉందని చెప్పాడు, లేక చెడిపోయి ఉంది అని చెప్పాడు. రెండవది, వారు అపవిత్ర పరచబడ్డారు లైంగిక పరమైన జీవితము ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. మూడవది, బలత్కారం అనేది నిండిపోయింది. పెద్దవాడు చిన్నవాడిని ఇష్టానుసారంగా చేస్తున్నాడు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేడు. దేవుని బిడ్డలారా, నాకు డబ్బుంది అని పెద్దవాడు అనుకుంటే పేదవాడిని దోచుకొని తింటున్నాడు చాలా చోట్లలో. ఆ దినాల్లో కూడా అలాగే జరిగింది. అంతేకాదు, నైతిక విలువలు చెడిపోయాయి. మనుషులకు ఒకరు మీద అంటే ఒకరికి గౌరవం లేకపోయింది. దేవుడి యొక్క హెచ్చరికల్ని తృణీకరించారు. ఎప్పుడు? నోవాహు కాలంలో గర్వం పెరిగిపోయింది, సెల్ఫిష్నెస్, స్వార్థం పెరిగిపోయింది. మనం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి చోట కూడా యూనివర్సల్గా సమస్త శరీరులు అని ఉంది కదా. ఉదాహరణకి, లోకం మీదికి శ్రమ రాబోతుంది, లోకంను నేను నాశనం చేయబోతున్నాను అని చెబితే ఎవరైనా లెక్క చేశారనుకుంటున్నారా? ఎవ్వరు లెక్క చేయలే. అందరూ అదే పాపంలో ఉన్నారు. ఆ దినాల్లో ఒక్కరికి కూడా దైవ భయం లేదు. 5 నుంచి 7 వచనాల్ని మనం చదివితేనండి, భయం అనేది అస్సలే లేదు. మనం గమనిస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూచి అంటారు. చూడండి, అంటే దేవుని యొక్క భయం. దేవుడు ఇలా చెప్పాడు, మనం పాటించాలి. దేవుడు ఇలా మాట్లాడుతూ వచ్చాడు, నేను లోబడాలి అనేది ఒక్కరికి కూడా వారి మనసులో ఆలోచన లేకుండా పోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇలాంటి ప్రజల మధ్య నోవాహు ఉన్నప్పుడు నోవాహు ఎలా ఉండాలి? నేను కూడా వాళ్ళతో ఉండాలా? కొన్నిసార్లు ఏమంటాం తెలుసా అండి, నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, అందరు ఏది చేస్తే నేను అది చేస్తా. నో నో నో, దేవుని బిడ్డలు అలా కాదండోయ్. దేవుని బిడ్డలమైన మనం వీఆర్ సో స్పెషల్. దేవుని దృష్టికి మనం చాలా ప్రత్యేకించబడినటువంటి వారం అనే సన్నివేశం గమనించాలి. ఇలాంటి ప్రజల మధ్యలో నోవాహు ఎలా బ్రతికాడు? నేను నోవాహు జీవితంలో నుండి 3 సత్యాల్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇలాంటి ప్రజల మధ్యలో అలా జీవించడం సాధ్యమేనా, అవుద్దా అనంటే నోవాహు జీవితంలో ఒక 3 లక్షణాలని మనం నేర్చుకుందాం. నంబర్ 1, మొదటిది ఏంటంటే 6వ అధ్యాయం 9వ వచనంలో
చాలా చక్కగా దేవుడు నోవాహు గురించి చెబుతున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా అండి? నోవాహు వంశాలి ఇదే: నీతి పరుడును, తన తరములో నిందారహితుడునయుండెను. నోవాహు దేవుడితో కూడా నడిచెను. అందరం ఆమేన్ చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నోవాహు ఎవరితో నడిచాడు? ప్రజలందరూ ఎవరితో నడుస్తున్నారు? లోకంతో. అసలు ప్రజలు లోకంతో నడుస్తుంటే నోవాహుకు దేవుడితో నడవడం ఎలా సాధ్యమైంది? వాట్ ఎ గ్రేట్ మ్యాన్ అనుకోవాలి. నోవాహు దేవుడితో నడిచాడు. దేవుడితో నడవటం అంటే ఏంటి? ఆదివారం ఒక్కనాడు నడిస్తే మిగతా రోజులు ఎట్లున్నా పర్వాలా. ఆదివారం పవిత్రంగా ఉండి మిగతా సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎలా ఉన్నా పర్వాలా అని అర్థమా? కాదు. దేవునితో నడవటం అంటే కన్సిస్టెంట్గా, స్థిరంగా నడవాలి. ఆమేన్ చెబుదామా? దేవునితో నడవటం అంటే స్థిరంగా నడవటం అని అర్థం. ఇంకో మాట చెప్పాలంటే ఓన్లీ క్రిస్మస్ రోజు కాదు, ఓన్లీ న్యూ ఇయర్ రోజు కాదు, ప్రతిరోజు, అకేషనల్గా కాదు. దేవునితో నడవడం అంటే ఈరోజు నన్ను ఎవరు చూడట్లేదు అని కాదు. దేవునితో నడవటం అంటే స్థిరంగా భక్తి కలిగి ఆయనతో నడవటం. ఇంకొక అర్థం ఏంటంటే ఆయన నడిపించిన బాటలో నడవటం. నా ఇష్టం కాదు. స్థిరంగా ఉంటాడు నోవాహు. అంతేకాదు, దేవుడు నడిపించిన మార్గములో నడుస్తాం. దేవుడు ఏం చెబితే అది చెయ్యాలి అనే ఆశ ఆయన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునితో మనము నడవాలి అని ఆయన చెబుతున్నాడు. దేవుడి ద్వారా నడిపించబడుతున్నాడు. ఒక విశ్వాసి దేవునితో ఎలా నడిపించబడతాడు అంటే 2 మార్గాలు ఉన్నాయి. నంబర్ 1, దేవుడి వాక్యం ద్వారా మనం నడిపించబడతాం. నీ వాక్యము నా పాదాలకు దీపము, అవి నా త్రోవకు వెలుగై ఉన్నవి. రెండవది, ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనపడతారు. అంటే దేవునితో నడవడం అర్థం ఏంటంటే అకేషనల్గా కాదు, స్థిరంగా నడవాలి. దేవునితో నడవడం అర్థం ఏంటంటే దేవుని ద్వారా మనం నడిపించబడటం. మూడవది, దేవునితో నడవటం అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండటం, దేవునికి క్లోజ్ విత్ గాడ్. నేను దేవునితో క్లోజ్నెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయనతో మాట్లాడినప్పుడు మనకు దగ్గర అవుతాం. నేను దేవునికి ఎలా దగ్గర అవుతాం? అనుదినం బైబిల్ చదివినప్పుడు నేను దగ్గర అవుతాం. అనుదినం దేవునితో ప్రార్థన చేసినప్పుడు నేను దగ్గర అవుతాం. ఇప్పుడు చెప్పండి, నా జీవితంలో దేవునితో నడుస్తున్నామా లేదా అనేది మనం గమనించాలి. ఇది వ్యక్తిగతమైనది. ఇందులో మనం గమనించాల్సింది లక్షణాలు ఏంటో తెలుసా అండి? నేను దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. ప్రభు ఏం చెప్పాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు చేరడు. ఎవరు చేరుతాడు? నన్ను ఎరిగిన వాడే, నా వాక్యాన్ని గైకొన్నవాడే. వన్ హూ నోస్ మీ. నన్ను ఎవరైతే ఎరుగుతారో వారే నా రాజ్యంలో ఉంటారు అని అర్థం. వ్యక్తిగతంగా మనం దేవుని ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, దేవుని కొరకు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇక ఎవరు ఏమన్నా కూడా నేను దేవునితో నడుస్తూనే ఉంటా. ఎవ్వరు ఏం చేయకపోయినా నేను చేస్తూనే ఉంటా. ఆమేన్ చెప్పుదాం. హల్లెలూయా. ఇందాక మరి ఈ హాల్ అంతా నింపబడింది, దేవుని స్తోత్రం. ఇంకా చాలు అనుకోమాకండి. అయ్యగారు పెద్ద హాల్ తీసుకోవాలండి. మరి సోదరులు జ్ఞాపకం చేశారు, ఎలా నిండుతుంది హాలు? ఇంకా చాలు చేసాం సరిపోయి. నో, ఎవ్వరు చేసినా చేయకపోయినా నోవాహు ఏమంటారు తెలుసా? నేను చేస్తా. వాళ్ళు చేస్తుర్రా? వాళ్ళు చెయ్యరు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెయ్యి. మనం చాలాసార్లు ఈ పోటీ ప్రపంచంలో ఎలా ఉందో తెలుసా అండి? ఇతరులతో మనం పోల్చుకుంటున్నాం. వాళ్ళు వెళ్ళలేదులే, ఈరోజు నేను కూడా వెళ్ళను. వాళ్ళు ఇవ్వలేరులే, నేను కూడా ఇవ్వను. హలో, నోవాహు యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా అండి? ఎవ్వరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా నేను మాత్రం దట్స్ వాట్ గాడ్ వాంట్స్ రియల్లీ. ఇది నాలో చర్చెస్లో అదే కంపారిజన్ అయిపోయిందండి. ఎక్కడ చూసినా అదే కంపారిజన్. నేనే ఇవ్వాలా? ఊరికే నువ్వే ఇవ్వు అంటాను. నువ్వు ఇస్తే నీకే బ్లెస్సింగ్. ఆమేన్. కాబట్టి దేవునితో నడవడం అనేది నోవాహులో ఉండే
మొదటి లక్షణంగా మనం చూస్తాం. రెండవ లక్షణం ఏంటో తెలుసా అండి? నోవాహు దేవుడికి విధేయుడు అని మనం ఇంత ఘోరమైన ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తుంటే, అందరూ పొరపాట్లు చేస్తుంటే, అందరూ తప్పులు చేస్తుంటే, అందరూ తినుతూ త్రాగుచు ఉంటుంటే, నోవాహు ఒక్కడే దేవునితో ఎలా నడవగలిగాడు? దేవునికి ఎలా విధేయుడయ్యాడు? హౌ ఈ ఒబే గాడ్. 6:22 వచనాన్ని మనం చదివితేనండి, నోవాహు అట్లు చేశాను అట్లనగానే మీరు దోసట్టు పెసరట్టు అనుకునేరు కాదు. నోవాహు అట్లు చేశాను అనగా దేవుడు చెప్పినట్లు. ఏం చెప్పాడు దేవుడు? బాబు, నేను కొన్ని రోజుల్లోగా ప్రచండమైన వర్షాన్ని భూమి మీద కుమ్మరించాను. వాట్ యు హ్యావ్ టు డూ? నువ్వేం చేయాలంటే నీకోసం ఓడను కట్టుకో. ప్రవ్వా నీళ్లు లేవు కదా, దుబాయ్లో ఉన్నట్టు సముద్రాలు ఏం లేవు కదా, నా చుట్టూ చెరువులు కూడా లేవు. అది నోవాహు కాలంలో చెరువులు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేకముందే నువ్వు ఓడను కట్టండి. నోవాహు ఒక్కనాడు కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేయలే. ప్రవ్వా గిట్లెందుకు చెప్తున్నావు, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వాక్యానికి ప్రశ్న వేయకుండా విధేయత చూపుతారో అదే విధేయత. నోవాహు ఒక్క ప్రశ్న వేయకుండా ఓడను నిర్మించాడు. ఎందుకు ప్రభువా అని అన్నాడా? అనలా. ఎందుకు ప్రభువా అనలా. మీకు తెలుసా అండి నోవాహు ఎన్ని సంవత్సరాలుగా ఓడను కట్టాడో? 120 సంవత్సరాలు. మై గాడ్, 120 సంవత్సరాలు. ఎప్పుడు వర్షము లేనప్పుడు దీన్ని కట్టాడు. వర్షం వస్తుందిరా కట్టుకోరా, అప్పుడు వింటాం మనం. ఎప్పుడు విధేయులు అవుతాం తెలుసా? మన చేతులు గాలాక, ప్రభువా నువ్వు మాట్లాడినావు కానీ నేను వెళ్ళలేదు ప్రభువా. ముందే వింటే, ఆయన మా ఊర్లో ఆపరేషన్ అయింది, హార్ట్ ఓపెన్ హార్ట్. అప్పుడు వచ్చి దట్ ఈస్ అవర్ నేచర్. మన స్వభావం అలా ఉంటుందండి. నోవాహు ఎవరు లోబడకపోయినా దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఆయన విశ్వాసము పబ్లిక్ లో వ్యక్తం చేయబడింది. ఆమేన్. ఎంత గొప్ప విషయం తెలుసా అండి? ఎవ్వరు విధేయత చూపించినా చూపించకపోయినా నోవాహు అంటాడు, నేను నా ఇల్లు దేవుని సేవిస్తాను. మనకు పాటలు మంచి ఓ పాట ఉంది, మీకు తెలుసో లేదా? నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ. నేను మాత్రం కాదు, నిజంగా ఐ అప్రిషియేట్ నోవాస్ వైఫ్ అండ్ హిస్ సన్స్ అండ్ డాటర్స్. డాటర్స్ ఇన్ లా. ఓకే, నోవాహు భార్యను, నోవాహు కొడుకుల్ని, నోవాహు కోడన్లను అప్రిషియేట్ చేయాలి. 120 సంవత్సరాలు ఓడగడదామంటే కట్టెలు తీసుకురండిరా, నోరు మూసుకొని కట్టెలు తెచ్చాను. భార్య కూడా ఎంతో ఒబీడియంట్. మనం ఓడ నిర్మించుకోవాలా. ఆల్ ఆర్ సైలెంట్, ఎవ్వరు మాట ఎత్తలేదు. ఇంట్లో నోవాహు మాటిన్నారు. ఈ దినాల్లో వింటున్నారా? కొడుకులు వింటున్నారా? నీ కొడుకుల సంగతి పక్క, అట్లీస్ట్ తండ్రో నా అమ్మనో అని కొడుకు లోపల ఉంటుంది, కోడన్లకు ఉంటుందా? మా మామయ్య చెప్పి నువ్వేంది నాకు చెప్పేది? హలో, నోవా హోల్ ఫ్యామిలీ ఎంత సిన్సియర్గా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారు. ఇలాంటి మన కుటుంబంలోనండి నేను దేవునితో, మన కుటుంబాలు దేవునితో నడిచేవిగా. రెండవది, మన కుటుంబాలు దేవునికి లోబడే కుటుంబంగా. మూడవ లక్షణం ఏంటి అని అంటేనండి, నోవాహు దేవుని గూర్చి ప్రకటించాడు. అంత దమ్ముంది, అంత ధైర్యం ఉంది. ఎందుకంత ధైర్యం ఉంది? నోవాహు కుటుంబం ఎక్కడ కూడా పొరపాటు చేయలా. నోవాహు ఎక్కడ కూడా తప్పు చేయాలా, పాపం చేయాలా. ఈ లోకానికి దేవుని యొక్క నీతిని ప్రకటించిన వ్యక్తిగా నోవాహు ఉంటున్నాడు. 6వ అధ్యాయం 11వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. ఇంకొక మాట చదువుదామండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని
మనం చదువుదాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకంలో విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును దేవుడు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన, అందరు మామేని చెబుదాం. జల ప్రళయము వచ్చినప్పుడు నోవాహు ఏం ప్రకటించాడు? మీరు చెప్పాలా? నీతిని ప్రకటించాడు. క్రిస్టియన్స్ అందరు ఏం చేయాలా? నీతిని ప్రకటించాలి. ఇప్పుడు యు హావ్ టు ప్రీచ్ గాడ్స్ వర్డ్. ఇందాక మనం గుర్తు చేయబడ్డాం మత్తయి 28:19-20 వచనాల్లో, మీరు సర్వలోకానికి వెళ్ళి, మీరు చెప్పాలా, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు. ఈ లోకానికి నీతిని ప్రకటించేది ఎవరు? మనమే. అందరం చెప్పాలి మనమే అని. మరి గమ్మున కూర్చుంటున్నారు, మా డ్యూటీ కాదనుకుంటున్నారు ఏంటి? దిస్ ఇస్ అవర్ డ్యూటీ. ఎప్పుడు ప్రకటించాలి? అక్కడ తప్పు జరుగుతుంటే, అక్కడ బలహీనతలుంటే మనం ప్రకటించాల్సిన అవసరత ఉంది. ఇంతకీ నోవాహు ఏం చెబుతూ వచ్చాడో తెలుసా అండి? దేవుడు పరిశుద్ధుడు అని చెబుతూ వచ్చాడు. గాడ్ ఈస్ హోలీ. అది నోవాహు యొక్క మెసేజ్. బాబు, దేవుడు పరిశుద్ధుడురా నాయన, మనం పాపంలో ఉంటే మనం నాశనం అయిపోతాం రా నాయన అని చెబుతున్నాడు. నోవాహు ప్రసంగంలో ఇంకేముందో తెలుసా అండి? పాపము చేస్తే తీర్పు ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. పాపం చేస్తే దేవుడు నాశనం చేయబోతున్నాడు లోకాన్ని. తీర్పు ఉంది, అందరికీ తీర్పు ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకై నైతికంగా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక్కళ్ళన్నా స్పందించారా? ఎవడైనా హార్మోన్స్ పొందాడా? నోవాహు కాలం. బైబిల్ చదివితే నీళ్ళు వచ్చాయి. నోవాహు, అతడి 3 కుమారులు, భార్య, కోడన్లు ఆ ఓడలో ఉండి పైకి తెలుసు. సమస్త శరీరులంతా ఎన్నేళ్ళు ప్రకటన చేశాడు? 120 years. ఇంకొక భక్తుడు ఏమంటాడు తెలుసా? ఓడకు మేకు కొట్టినప్పుడెల్లా ఒక ప్రసంగం పోయిందంట. మేకు కొట్టిన శబ్దం ఎప్పుడు? అరే వీడు మళ్ళొక మేకు కొడుతుంది అనుకున్నారంట జనాలు. ఆ మేకు కొట్టిన శబ్దం ప్రజలకు భయం పుట్టించేదట. సంథింగ్ ఈస్ గోయింగ్. కాబట్టి దేవుని బిళ్ళారా, ఈ వేళలో మనందరం కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నోవాహు దినములు ఎలా గుండెనో అలాగే మనుష్య కుమారుడు యేసయ్య వచ్చేటప్పుడు ఎలా ఉంటది అలాగే. ఇప్పుడు చెప్పాలి ఎలాగుంది? మనుషులు తినొచ్చు, త్రాగొచ్చు ఉన్నాయి. ఇప్పటి నేను 3వ అంశంకి వెళ్తున్నా. ఈ రోజుల్లో ఉండే పాపాలు ఏంటి? అప్పుడంటే పోయిందిలే. యేసయ్య వచ్చేటప్పుడు నోవాహు దినాల్లో ఎట్లుండేనో ఇప్పుడు అట్లనే ఉండను అన్నాడు కదా. ఆ పాపాలని గురించి చెప్పి నేను నా ప్రసంగాన్ని క్లోజ్ చేస్తాను. ఈ దినాల్లో కూడా నైతికత లేదు. ఇప్పుడు అబద్ధమాడి నేను ఆడలే అంటున్నారు. ఇప్పుడే అబద్ధమాడి నేను ఆడలే, ఇప్పుడు ఏదో పొరపాటు చేసి ఒప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు. వాక్యంలో మనం చూడగలుగుతాం. అయితే మొదటిది ఇంకో మాట ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ ప్రపంచమంతటిలో గనక మనం చూస్తే ఇప్పుడున్న ప్రపంచం దేనిని ఎక్కువగా వెంబడిస్తుంది, ఎలాంటి పాపంలో పడిపోతుందో తెలుసా? దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను, ఇమ్మోడెస్టీ అని. ఇమ్మోడెస్టీ అంటే ఏంటో తెలుసా? అసభ్యంగా తయారు కావడం, వికారంగా తయారు కావడం. క్రైస్తవ లోకం గురించి చెప్తలే నేను, లోకం ఎలా తయారైందని చెబుతున్నా. లోకము మోడెస్టీగా తయారు కావట్లా, సరిగ్గా తయారు కావట్లా. ఇమ్మోడెస్టీ అంటే అర్థం ఏంటంటే అనుకువయు తగు మాత్రపు వస్త్రములతో అని బైబిల్లో ఉంటుంది. మనకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో తగు మాత్రపు వస్త్రములతో అని ఉంటది. అంటే ఇతరులకు అభ్యంతరకరంగా తయారవుతుంది ఈ లోకం. 2వ పాపం గురించి చెప్తున్నా. ఈ లోకం ఎక్కువగా మందు, మద్యం, డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు. ఓకే, డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. ఎక్కడ చూసినా ఆల్కహాల్. నేను వస్తా ఉంటే ఒక సంత మా బ్రదర్ చూపించింది, రోజు ఇక్కడ 24 hours ఖాళీ గవర్నమెంట్ ద్వారా అన్నారు. తాగుడు.
ఈ ఆల్కహాల్కు అలవాటు పడిపోయాం. అంతేకాదు దురాశ అనేది ఎక్కువగా సంపాదించాలి. ఏ మార్గములో? తప్పుడు మార్గాల్లో ఎక్కువగా సంపాదించాలి అనే కోరిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇది మనం చూడగలుగుతున్నాం లోకంలో. అంతేకాదు 4వది చెబుతున్నాను, పిల్లలు తల్లిదండ్రులకు లోబడట్లేదు. చదవకండి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడట్లేదు. మీరు చూస్తున్నారు ఎక్కడ లోకం? ఆర్ ద చిల్డ్రన్ లిజనింగ్ టు పేరెంట్స్? మీరేం చెప్పచ్చు? పాస్టర్ గారు త్వరగా ముగించింది అంటున్నారా ఏంటి? ఎవరైనా లోబడుతున్నారా? మరి ఎలా ఉంది? యేసయ్య రాకడ దగ్గర ఉందా, దూరం ఉందా? దగ్గరగా ఉంది. పిల్లలు తల్లిదండ్రులకు లోబడట్లేదు. 5వది, చాలా మంది భార్యాభర్తల జీవితాలు విడిపోతున్నారు. బ్రోకెన్ రిలేషన్షిప్స్, బ్రోకెన్ మ్యారేజెస్. విడాకులు తీసుకుంటున్నారు చాలా మంది. ఎందుకు? అది జరుగుతుంది. అమెరికాలోనైతే ఇక చాక్లెట్ తిని పాడేసినట్టు. పెళ్లి చేస్తాడు, గుర్తుపెట్టాడు, మలోం చేస్తాడు, మళ్ళీ విడిచిపెట్టాడు. ఇదంతా జరుగుతుంది ఈ లోకంలో. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వారికి టీచింగ్ ఇవ్వట్లా, వారు ఏం నేర్చుకోవాలో నేర్పట్లా, బైబిల్ నేర్పట్లా, ప్రార్థన నేర్పట్లా, భక్తి జీవితం నేర్పట్లా, లైట్గా అట్లా పడేస్తున్నారు పిల్లల్ని కూడా. తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అని మనం చూస్తాం. అంటే అన్ని ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం, మనం బాగా చదివిస్తున్నాం, కానీ బైబిల్ చదివించడం నేర్పట్ల వీఆర్ ఫర్గెటింగ్. ఇంకోటి ఏంటంటే తప్పుడు క్షమించే మనస్సు లేకపోవటం. క్షమాపణ లేదు. నేను మిమ్మల్ని క్షమించను, మీరు నన్ను క్షమించారు. మన సావాసాల్లో కూడా ఉంటుంది ఇది. క్షమించలేని మనస్సు, అలకబూనే మనస్సు, ఇది చాలా విరోధకరమైనది దేవుని సన్నిధిలో అని మనకు చెబుతా ఉన్నాడు. చివరిగా ఇంకోటి ఏంటంటే వేషధారణ ఎక్కువైపోయింది. మనసులో ఒకటి, పైకి ఒకటి, నటన. ఎక్కడైనా చూడండి, ఇక మన క్రైస్తవ సంఘాల్లోనికి రాలేదు అని మనం చెప్పాలి, అది కూడా వస్తుంది. అయితే ఈ సమయాన మనం ఎలా ఉండాలి? ఇన్ని భయంకరమైన పాపాల్లో మనము దేవుని కొరకు జీవించే ఆ ధైర్యం మనకుంటుందా? జీవించగలమా? జీవించలేమా? చెప్పాలా? దుబాయ్లో ఉన్న చర్చ్ చెప్పాలా? ఇంతటి భయంకరమైన పరిస్థితిలో నేను ఎలా దేవుడి కొరకు జీవించగలను? నేను 3 విషయాలు చెప్పిన. నోవాహు దినములు అంత ఘోరంగా ఉన్నా, ఇప్పటి దినాలు ఇంత ఘోరంగా ఉన్నా, నోవాహు ఎలా జీవించాడు? నంబర్ 1, దేవునితో కూడా నడిచాడు. నంబర్ 2, దేవునికి లోబడ్డాడు. నంబర్ 3, దేవుని యొక్క నీతిని ప్రకటించాడు. నేను ప్రకటించాలి, మన కుటుంబాలు ప్రకటించాలి, మన చర్చ్ ప్రకటించాలి. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చర్చ్.